హలో అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియోలో మనము జోసా, నీట్, తెలంగాణ ఈఏపీ సెట్, అదేవిధంగా ఏపీ ఈఏపీ సెట్‌కి సంబంధించిన అప్డేట్స్ అయితే తెలుసుకుందాము. సో, ముందుగా జోసా కౌన్సెలింగ్‌కి సంబంధించిన అప్డేట్స్ ఏంటంటే, ఈరోజు అంటే 8వ తారీఖు మనకి లాస్ట్ డేట్ ఫర్ డాక్యుమెంట్ అప్‌లోడ్ అండ్ ఫీ పేమెంట్ అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. సో, ఈరోజే లాస్ట్ డేట్. ఎవరికైతే రౌండ్ 3లో ఫస్ట్ టైము సీట్ అలాట్ అయిందో వాళ్ళు ఫీ పేమెంట్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే వాళ్ళ సీట్ అనేది రిజర్వ్ అయ్యి ఉంటుందన్నమాట. ఇన్ కేస్ మీరు ఫీజు పే చేయకపోయినా, లేకపోతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకపోయినా, విల్లింగ్‌నెస్ సబ్మిట్ చేయకపోయినా, ఇంకా ఏది అంటే మీరు ఈ కౌన్సిలింగ్ నుంచి రిజెక్ట్ చేయబడతారు. అంటే నెక్స్ట్ 2 రౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 రౌండ్స్‌లో మీరు ఉండరు. అంటే జోసాకి మీకు సంబంధం ఉండదన్నమాట. అంటే సీట్ వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేయలేదు అని వాళ్ళు ట్రీట్ చేసి మిమ్మల్ని కౌన్సిలింగ్ నుంచి పక్కన పెట్టేస్తారు. సో, కాబట్టి మీరు ఎవరికైతే ఫస్ట్ టైము సీట్ వచ్చిందో థర్డ్ రౌండ్‌లో, సో, వాళ్ళు విల్లింగ్‌నెస్ సబ్మిట్ చేయాలి. విల్లింగ్‌నెస్ 3 ఆప్షన్స్ ఉంటాయి. అవి మనం ప్రీవియస్ వీడియోస్‌లో మాట్లాడుకున్నాం. వాటి గురించి డౌట్ ఉంటే మీరు ఒకసారి చెక్ చేయండి. సో, ఫ్లోట్, ఫ్రీజు, స్లైడ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో ఏదో ఒకటి సబ్మిట్ చేసి దెన్ మీరు నెక్స్ట్ స్టెప్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. సో, దానికి ఏమేమి డాక్యుమెంట్స్ ఉంటాయనేది కూడా మనం వీడియోలో మాట్లాడుకున్నాము. అవి చూడండి, మీకు ప్రీవియస్ వీడియోస్ డౌట్స్ ఏమైనా ఉంటే. సో, ఈ విధంగా చేసినట్లయితే మీ సీటు మీకు ఉంటుంది. అండ్ ఫర్దర్ రౌండ్‌లో అంటే రౌండ్ 4లో మళ్ళీ మీకు సీట్ అలాట్‌మెంట్ అప్‌గ్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే మీకు వచ్చిన ఈసారి ఏ చాయిస్ నంబర్ మీకు సీట్ అలాట్ అయింది, అండ్ నెక్స్ట్ టైమ్ ఇంకా దానిపైన ఇంకా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మీరు పెట్టిన విల్లింగ్‌నెస్ ఏంటి, అండ్ మీరు పెట్టిన ఆప్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి సో, తర్వాత రౌండ్స్‌లో మీకు సీట్ అవైలబిలిటీని బట్టి అప్‌గ్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. లేకపోతే మీరు గాని ఇప్పుడు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయకపోతే మీరు జోసా కౌన్సిలింగ్ నుంచి ఔట్ అయిపోతారనమాట. అంటే బయటికొచ్చేస్తారు. ఇంకా మీకు జోసాకి సంబంధం అనేది ఉండదు. కాబట్టి జాగ్రత్తగా మీరు అందరూ చూసుకోండి. ఇక ఆల్రెడీ సీటు ఫస్ట్ రౌండ్‌లో లేదా సెకండ్ రౌండ్‌లో సీట్ వచ్చిన వాళ్ళు ఈ రౌండ్‌లో రాలేదు అనంటే మేబీ అప్‌గ్రేడ్ అవ్వడానికి సీట్స్ వేకెంట్ లేకపోయి ఉండొచ్చు. అంటే మీరు పెట్టిన ఆప్షన్స్‌లో వేకెంట్ లేకపోయి ఉండొచ్చు. కాబట్టి మీరు నెక్స్ట్ రౌండ్ కోసం వెయిట్ చేయడం తప్ప మీరు చేసేదేం లేదు. ఆల్రెడీ ఫ్లోట్ ఆప్షన్ పెట్టి ఉంటే. ఓకే. సో, ఇంకా ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్‌లో 3 రౌండ్‌లలో అసలు సీటే అలాట్ కాలేదు అనంటే మేబీ మీరు ఆప్షన్స్ పెట్టకపోయి ఉండొచ్చు సరిగ్గా. అంటే మీకు వచ్చే ఛాన్స్ ఉన్న సీట్స్‌కి సంబంధించిన ఆప్షన్స్, చాయిసెస్ మీరు ఫిల్ చేసి ఉండకపోవచ్చు. లేదా ఆహ్, మీ ర్యాంక్‌ని బట్టి మీకు అసలు సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా డౌట్ ఉంటుంది. కాబట్టి మీరు వెయిట్ చేయండి. ఇంకా వెయిట్ చేయడం తప్ప మనకు వేరే ఆప్షన్ అయితే లేదు. సో, ఆ తర్వాత మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్‌కి సంబంధించి ఏమైనా క్వెరీస్ ఉన్నట్లయితే వాటికి రెస్పాన్స్ ఇవ్వడానికి మీకు రేపటి వరకు టైం ఉంటుంది. కాబట్టి మీ మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఇంకేమైనా క్వెరీస్ వస్తున్నాయో మీరు చెక్ చేసుకొని చూసుకోండి. లాగిన్ చేసి దాంట్లో మీ సర్టిఫికేట్స్ వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్లీ అండ్ యువర్ సీట్ ఈస్ కన్ఫర్మ్డ్ అని మెసేజ్ వచ్చినట్లయితే ఇంకేం ప్రాబ్లమ్ లేదనుకోవచ్చు. ఓకే. ఆ తర్వాత ఇంకా ఒకవేళ ఆల్రెడీ మీకు సీట్ వచ్చింది, బట్ మీకు ఇంట్రెస్ట్ లేదు, ఇక్కడ ఏదైనా వేరే ఇంజినీరింగ్ కాలేజ్‌లోనో, ప్రైవేట్ యూనివర్సిటీలోనో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. ఏదో ఉంటుంది కదా! అలాంటప్పుడు మీరు ఒకవేళ సీట్ వద్దు అనుకుంటే, విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే అది చేసుకోవడానికి మీకు ఇప్పుడైతే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి, జూలై 5థ్ నుంచి 9థ్ వరకు అంటే రేపటి వరకు మీకు టైం ఇవ్వడం జరిగిందనమాట. ఇనిషియేషన్ ఆఫ్ విత్‌డ్రాల్ ఆఫ్ సీట్, ఎగ్జిట్ ఫ్రమ్ సీట్ అలొకేషన్ ప్రాసెస్ రౌండ్ 3. సో, మీరు విత్‌డ్రా చేసుకున్నట్లయితే మీరు ఎగ్జిట్ అయిపోతారు. ఇంకా ఫర్దర్ రౌండ్స్‌లో ఉండరనమాట. ఓకే. ఓకే. ఇది ఒకటి. రెండోదేంటంటే చాలామందికి కొంతమంది సరిగ్గా ఆప్షన్స్ పెట్టలేదు. కొంతమందేమో సీట్ వచ్చినా ఇదొద్దు, నెక్స్ట్ రౌండ్‌లో చూసుకుందాం, వేరేది ఏదైనా వస్తదేమో అని మిస్టేక్స్ చేసి వచ్చిన సీట్‌ని వదిలేసుకున్నారు. జోసా కౌన్సిలింగ్ నుంచి బయటకొచ్చేసారు కాబట్టి వాళ్ళు సీసాబ్ కౌన్సిలింగ్‌లో ట్రై చేసుకోవచ్చు. సీసాబ్ కౌన్సిలింగ్‌లో దీంట్లో ఉన్నన్ని ఆప్షన్స్ దాంట్లో ఉండకపోవచ్చు. ఎందుకనంటే దీంట్లో ఈ జోసా 5 రౌండ్స్‌లో మిగిలిపోయిన సీట్స్‌కి మాత్రమే ఆ కౌన్సిలింగ్ ఉంటుంది. దాంట్లో 2 రౌండ్‌లు ఉంటాయి. అండ్ దానికి కూడా ఒకేసారి ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది 2 రౌండ్‌లకి కలిపి. సో, దాంట్లో మిగిలిపోయిన సీట్స్, ఆ తర్వాత ఆ మిగిలిపోయిన సీట్స్ ముందు ర్యాంకర్స్‌కి అప్‌గ్రేడ్ అవుతుంటే ఆ ర్యాంకర్స్ వదిలేసిన సీట్స్ ఏవైతే ఉంటాయో అవి నెక్స్ట్ వచ్చే క్యాండిడేట్‌కి వచ్చే అవకాశం ఉంటుంది ఆ సీట్స్. కాబట్టి అదంతా స్లైడింగ్ సిస్టమ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్‌గా అందులో ఏ సీట్ వస్తుంది, అసలు వస్తుందా? రాదా?
అనేది మనం ఏది ఎగ్జాక్ట్‌గా చెప్పలేము. మన లక్ ఏంటనేది మనం ట్రై చేసుకోవడమే దాంట్లో. కాబట్టి ఎవరు గూడా దాన్ని వదిలేయకుండా అందరూ సీసాట్‌కి కూడా ట్రై చేయండి. ఎవరైతే అప్‌గ్రేడ్ చేసుకోవాలి లేకపోతే సీట్ రావాలి అని అనుకుంటారో. ఆల్రెడీ దీంట్లో ఈ రౌండ్స్‌లో ఈ 5 రౌండ్స్‌లో సీట్ ఏదో వచ్చింది. మాకు ఇది ఓకే. బావుంది అని సాటిస్ఫై అవుతారో వాళ్ళు సీసాట్‌కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో, అది అప్ టు యూ అనమాట. సో, ఇకపోతే నెక్స్ట్ మనకి ఏదైనా పర్సనల్ గైడెన్స్ కావాలి. పెయిడ్ గైడెన్స్, కౌన్సెలింగ్ సర్వీస్ ఇట్లాంటివి కావాలి. నీట్‌కి గానీ, లేకపోతే సీసాట్‌కి కానీ ఆర్ ఎంసెట్‌కి కానీ ఇట్లాంటి వాటికి కావాలంటే మీరు ఈ నంబర్‌కి కాల్ చేయండి. ఆహ్, తర్వాత ఇంకా నీట్‌కి సంబంధించిన అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఈరోజు నీట్‌కి సంబంధించి ఒక 38 పిటిషన్‌లపై ఈరోజు హియరింగ్ అయితే ఉంది. మనకి సుప్రీం కోర్ట్‌లో పేపర్ లీకేజ్ గానీ, ఇంకా అదర్ ఏవైతే అలిగేషన్స్ ఉన్నాయో నీట్ పైన, నీట్ ఎగ్జామ్ పైన. సో, వాటన్నిటికి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 38 పిటిషన్‌లయితే సుప్రీం కోర్ట్‌లో ఉన్నాయి. సో, ఇవన్నీ గూడా ఈరోజు మరి సుప్రీం కోర్టు ఏం వాదనలు విన్న తర్వాత ఎలాంటి డెసిషన్ ఇస్తుంది, ఏం చేస్తుంది అనేది మనం చూడాలి. మొత్తం ఈరోజు అయిపోతుందా? లేకపోతే అది కంటిన్యూ అవుతుందా? మళ్ళీ ఎప్పుడైనా వాయిదా వేస్తారా? లేకపోతే ఈరోజు ఇమ్మీడియేట్‌గా కౌన్సెలింగ్ స్టార్ట్ చేసుకోమని చెప్తారా? లేకపోతే ఏంటి అనేది చాలా ఆసక్తికరంగా ఉందన్నమాట సిట్యుయేషను. నీట్ రాసిన 24,00,000 మందిలో చాలామంది మంచిగా రాసిన వాళ్ళు, బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా గూడా ఎదురు చూస్తున్నారు. సో, చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ ఇంకా తెలంగాణలో ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్‌కి అండ్ ఏపీలో గూడా ఈఏపీ సెట్ కౌన్సెలింగ్ అండ్ ఈఏపీ సెట్ కౌన్సెలింగ్‌కి గూడా రెండిటికి గూడా ఈ రోజు నుంచే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేది మనకి షెడ్యూల్ అయితే ఉంది. దీనికి సంబంధించి న్యూస్ చూద్దాం ఒకసారి. యాక్చువల్‌గా నేటి నుంచి తెలంగాణలో ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్‌లు మనము ఒక 20,000 సీట్స్ ఎక్స్‌ట్రాగా పెరుగుతున్నాయి ఈ సంవత్సరం అని ఏదైతే మనము ప్రీవియస్ వీడియోస్‌లో మాట్లాడుకుంటూ వచ్చామో, అంటే న్యూస్ వచ్చిన అప్డేట్స్‌ని బట్టి మనం మాట్లాడాము. సో, అది జరగలేదు యాక్చువల్‌గా చూడండి. కన్వీనర్ కోటా బీటెక్ సీట్లు 70,307 అంటే ఇప్పుడు కన్వీనర్ కోటాలో 70% ఉంటాయి. రిమైనింగ్ 30% సీట్స్ ఏమో మేనేజ్మెంట్ కోటా అంటే బి కేటగిరీలో ఉంటాయి కాబట్టి ఓన్లీ ఇక్కడ కన్వీనర్ కోటా గురించి మాట్లాడుతున్నాం మనము. అవి 70,307 సీట్లు అంటే లాస్ట్ ఇయర్ కంటే 6,000కు పైగా తక్కువ అంటే తగ్గాయన్నమాట. సో, లాస్ట్ ఇయరు 76,000 సమ్ చేంజ్ ఉంటే ఈ సంవత్సరం అవి 6,000 తగ్గి 70,000కే వచ్చిందనమాట. సో, ఈ రోజు నుంచే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకునేది ఉంది. సో, ఆల్మోస్ట్ మనకి నిన్న వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా! మొత్తం 175 కాలేజెస్ అయితే ఉన్నాయి. దాంట్లో ఏ కాలేజ్‌లో ఏ బ్రాంచెస్ ఆఫర్ చేస్తున్నారు అండ్ దాంట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి కన్వీనర్ కోటాలో అండ్ ఫీజ్ ఎంత ఉందనేది కూడా మనం దాంట్లో చూసుకున్నాము. అదేవిధంగా ఇక్కడ చూడండి కన్వీనర్ కోటా బీటెక్ సీట్లలో కొన్ని ముఖ్యమైన బ్రాంచీలు కన్వీనర్ కోటా సీట్స్ ఎన్నున్నాయి టోటల్ సీట్స్ సీఎస్ఈ తీసుకున్నట్లయితే 21,599 సీట్స్ ఉన్నాయి మొత్తము. అండ్ సీఎస్ఈ ఏ&ఎంఎల్ అంటే ఇది సీఎస్ఎం అంటారు దీన్ని. 11,196 ఉన్నాయి. తర్వాత ఈసీ 10,398 ఉన్నాయి. సీఎస్డి వచ్చేసి మనకి 6,516. ట్రిపుల్ ఈలో 4,202. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐఎన్ఎఫ్ అని ఉంటుంది దీని కోడ్ 3,705. సివిల్‌లో 3,231. మెకానికల్ 2,979. సిఎస్సి సైబర్ సెక్యూరిటీ 1,418. ఏ అండ్ డేటా సైన్స్‌లో 1,365. ఏ అండ్ ఎంఎల్‌లో 606. సిఎస్ఈ ఐఓటీలో 315 సీట్లయితే ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ యూనివర్సిటీ వైస్ కూడా మనకు సీట్లు ఇవ్వడం జరిగింది. ఓయూ, జేఎన్టీయూ, కేయూ, ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రభుత్వ కాలేజీలు మొత్తం ఇలా నంబర్ ఆఫ్ కాలేజెస్ అండ్ మొత్తం సీట్లు ఈ విధంగా ఇచ్చారు. కన్వీనర్ కోటా సీట్లు ఈ విధంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు అఫిలియేటెడ్ కాలేజెస్ ఇవన్నీ కలిపి అనమాట. ఓకే. సో, మొత్తం సీట్లు 98,296 సీట్లు ఉంటాయి. కన్వీనర్ కోటాలో మనకి 70,307 వచ్చాయి. సో, వీటన్నిటికీ ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అనేది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి నిన్న మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఒక ఈ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, సినారియో 1, సినారియో 2, 3 ఇలాగా నేను మీకు కొన్ని చెప్పాను కదా! సో, దాంట్లో ఒక చిన్న పాయింట్ ఒకటి మర్చిపోవడం జరిగింది. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ర్యాంకు 50,000 ఉందనుకోండి.
అంటే మీరు ఎన్ని ఆప్షన్స్ పెట్టాలి ఏంటి అనేది అనుకుంటాం కదా. సో మీ ర్యాంకు 50,000 ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీ ర్యాంకు 50,000 ఉంటే మీరు ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 25,000 నుంచి 75,000 వరకు వచ్చే సీట్స్ ఏవైతే ఉంటాయో కాలేజెస్ కానీ, బ్రాంచెస్ కానీ ఇవన్నీ అంటే 25,000కి వచ్చే దగ్గర నుంచి 75,000కి వచ్చే కాలేజెస్, కోర్సులన్నీ కూడా మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఎందుకు అనంటే ఇప్పుడైతే సీట్లు తగ్గాయని చెప్పేసి మనకు తెలుస్తున్నాయి. మేబీ ఆహ్, ఇంకొక 2, 3 రోజుల్లో గానీ, లేకపోతే సెకండ్ ఫేజ్‌లో గానీ ఈ సీట్లు, కొత్త బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో కొన్ని కాలేజెస్‌లో మేబీ అవి ఇంక్రీజ్ అవ్వచ్చు. లేపోతే ఇంకా వేరే ట్రెండ్ ఏమైనా చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఉన్నట్లే ఈ సంవత్సరం కూడా డిమాండ్ ఉండకపోవచ్చు కొన్ని కోర్సులకి. అటు ఇటు మారుతూ ఉంటుంది కాబట్టి మీరేం చేయొచ్చనంటే మీ ర్యాంక్‌ని బట్టి మీరు ఒక 40, 50% ముందుకి అండ్ 40, 50% మీ ర్యాంక్ తర్వాతకి క్యాలిక్యులేట్ చేసుకొని ఇప్పుడు 50,000 ఉన్నట్లయితే 25,000 నుంచి 75,000 వరకు వచ్చే కాలేజీలు, బ్రాంచెస్ మీరు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రిపేర్ చేసుకొని దాంట్లో మీకు అవసరం లేనివి అంటే కొంతమంది డిస్ట్రిక్ట్స్‌కి వెళ్ళమనుకుంటారు. కొంతమంది మెకానికల్, సివిల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇలాంటివి తీసేస్తారు. అవన్నీ తీసేసి మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచెస్, మీకు ఇంట్రెస్ట్ ఉన్న లొకేషన్స్‌లో ఉన్న ఇంజినీరింగ్ కాలేజెస్‌ని సెలెక్ట్ చేసుకొని సో ఈ విధంగా 25,000కి వచ్చే దగ్గర నుంచి 75,000 దాకా మీరు ఆప్షన్స్ పెట్టినట్లయితే ఒకవేళ 25,000లో ఉన్నది ఏదైనా 25,000 కానీ, 30,000 కానీ, 35, 40,000 కానీ ఏదైనా మీకు వచ్చే ఛాన్స్ ఉందనుకోండి మంచిదే కదా. సో మీరు అలా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ 25 దగ్గర నుంచి పెట్టుకున్నట్లయితే వస్తే వస్తుంది, రాకపోతే 30,000, అది రాకపోతే 40,000 వస్తుంది, అది రాకపోతే 50,000 ఎట్లాగో వస్తుంది. ఓకే. సో 50,000 వస్తుంది కదా అని చెప్పేసి మీరు ఆ 50,000కి వచ్చే కాలేజీలు ఒక 4, 5, 10 పెట్టుకొని వదిలేశారనుకోండి. సో లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం అది వచ్చింది. బట్ ఈ సంవత్సరం క్యాలిక్యులేషన్స్, అనాలిసిస్ అండ్ నంబర్ ఆఫ్ సీట్స్ వీటన్నిటిని బట్టి మీకు వస్తుందా రాదా అనేది చెప్పలేము. కాబట్టి మీరు 50,000 కాకుండా 60,000కి వచ్చేవి, 65కి వచ్చేవి, 70కి వచ్చేవి, 75,000కి వచ్చేవి కూడా మీరు కొన్ని యాడ్ చేసుకున్నట్లయితే అంటే మీకు వచ్చేవి దాదాపు ఒక 40, 50 ఆప్షన్స్ కూడా ఉండాలి. ఉంటే దాంట్లో ఒక 10 రాకపోయినా, ఒక 20 రాకపోయినా ఏదో ఒకటైతే రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఆ విధంగా ఆప్షన్స్‌ని ప్రయారిటైజ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే. సో మీకు అర్థమైందనుకుంటాను క్లియర్‌గా. ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్స్‌లో రాయండి. సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఒక వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్ డిస్క్రిప్షన్ మీకు అదే లింక్ కింద డిస్క్రిప్షన్‌లో షేర్ చేస్తాను. సో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దాంట్లో వస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఇకపోతే మనకి ఈఏపీ సెట్ కౌన్సిలింగ్‌కి సంబంధించిన అప్డేట్స్ చూసుకున్నట్లయితే అక్కడ కూడా మనకి ఈరోజు నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అయితే స్టార్ట్ అయింది. అండ్ ఇంజినీరింగ్ ఫీజుల ఖరారు అని చెప్పేసి మనకి ఒక న్యూస్ అయితే అప్డేట్ ఉంది ఇక్కడ. సో రాష్ట్రంలో మొత్తం 210 బీటెక్ అండ్ రెండు ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్ కాలేజీలు ఉంటే ఈ సంవత్సరానికి అంటే 24, 25 అకాడమిక్ ఇయర్‌కి ఈ సంవత్సరం ఫీజులు మినిమమ్ ఫీజు వచ్చేసి 40,000 అండ్ మ్యాక్సిమం వచ్చేసి 1,05,000గా ఇక్కడ డిసైడ్ చేశారనమాట. సో మీరు ఎవరెవరైతే ఫీజు రియంబర్స్మెంట్ ఇట్లాంటివి ఉన్నాయో మీరంతా కూడా ఇన్కమ్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇట్లాంటివన్నీ రెడీ చేసి పెట్టుకొని మీరు ఆల్రెడీ ఉండి ఉంటారు. సో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ లేని వాళ్ళైతే మాత్రం డెఫినెట్‌గా మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో ఆ ఫీజులు ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉంది అనేది మీరు చెక్ చేసుకొని దాని ప్రకారంగా ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఎఫోర్డ్ చేయలేనివి ఉంటాయి కొంతమందికి. కాబట్టి అది కూడా చూసుకొని మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఓకే. సో ఇకపోతే ఇది మంత్రి లోకేష్ చొరవతో ఐఐటీ, ఎన్ఐటీలో సీట్లు, దివ్యాంగ విద్యార్థుల మెమోలు సవరించి ప్రత్యేక జీవో జారీ చేయించిన మంత్రి. ఫలితంగా సుమారు 25 మందికి లబ్ధి అని చెప్పేసి మనకి ఇది ఉంటుంది. సో ఇది నేను కూడా ఒక స్టూడెంట్‌ని అంటే ఎక్స్‌పీరియన్స్ అయింది నాకు కూడా. ఒక స్టూడెంట్‌కి అంటే పీడబ్ల్యూడీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ విత్ డిజేబిలిటీ అంటారు కదా. సో జోసా కౌన్సిలింగ్‌లో ఒక అమ్మాయికి సీట్ రావడం జరిగింది. కాకపోతే ఆ అమ్మాయికి మన ఏపీలో ఏంటంటే పీడబ్ల్యూడీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్‌కి ఎగ్జంప్షన్ ఇచ్చారనమాట. ఏంటి అనంటే ఇంటర్మీడియేట్‌లో
ఒక సబ్జెక్టు మినహాయింపు అనమాట. ఒక సబ్జెక్ట్ రాయకపోయినా గూడా మీకు మీరు పాస్ అయినట్లు మీకు మెమో అయితే వచ్చేస్తుంది. కాకపోతే దాంట్లో ఏం జరిగిందంటే మిస్టేకు, వాళ్ళు మెమో ఇచ్చేటప్పుడు మిగిలిన రాసిన అన్ని సబ్జెక్ట్‌లకి ఎన్ని మార్కులొచ్చాయనేది మెన్షన్ చేశారు. కానీ రాయకుండా ఎగ్జామ్షన్ ఇచ్చిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో, అంటే లాంగ్వేజెస్ ఉంటాయి కదా! దాంట్లో ఏదో ఒక సబ్జెక్ట్‌కి ఎగ్జామ్షన్ అనమాట. అది అంతవరకు బానే ఉంది. కాకపోతే మెమో ఇచ్చేటప్పుడు ఏంటంటే దాంట్లో మినిమమ్ పాస్ మార్క్సో లేకపోతే ఏదో ఒకటి వాళ్ళు మెన్షన్ చేసుంటే బాగుండేది. వాళ్ళు అలా మెన్షన్ చేయకుండా ఈ అని మెన్షన్ చేశారు. అంటే ఈ అంటే ఎగ్జామ్టెడ్ అనమాట. సో, అలా చేయడం వల్ల ఏమైందంటే ఈ జోసాలో సీట్ వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేసినప్పుడు వాళ్ళకేమైందనంటే జోసా కౌన్సెలింగ్‌లో 5 సబ్జెక్ట్స్ చదివి ఉండాలి అనేది ఒక రూల్ ఉంది. ఓకే. 5 సబ్జెక్ట్స్ చదివి ఉండాలి. అగ్రిగేట్ స్కోర్ కూడా 65% అబోవ్ ఏది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి అండ్ మిగిలిన వాళ్ళకి 75% అబోవ్ ఉండాలి అన్న ఒక కండిషన్ అయితే ఉంది. సో, వీళ్ళకి ఏమైంది ఇప్పుడు వీళ్ళు 5 సబ్జెక్ట్‌లలో ఒకటి ఎగ్జామ్షన్ ఉంది. దాంట్లో మార్క్స్ లేవు. అండ్ ఈ అనే ఒక లెటర్ మెన్షన్ చేసి ఉంది. కాబట్టి వాళ్ళకి 4 సబ్జెక్ట్‌ల కిందే కన్సిడర్ చేసి వాళ్ళని నాట్ ఎలిజిబుల్ కింద వాళ్ళ సీటు రిజెక్ట్ చేయడం జరిగిందనమాట. సో, అలా చేయడం వల్ల ఏది ఈ ఎగ్జంప్షన్ అనే ఫెసిలిటీ ఏది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఓన్లీ ఏపీలోనే ఉందనమాట ఇది. దీనివల్ల ఏపీలో ఉన్న దాదాపు ఒక 25 మంది అంటే జోసాలో సీట్ వచ్చిన వాళ్ళు 25 మంది దాకా ఉన్నారనమాట వీళ్ళు. సో, వీళ్ళకి ఈ ప్రాబ్లము సాల్వ్ చేసి ఇప్పుడు వాళ్ళకి సీట్ వచ్చేలాగా ప్రయత్నం చేశారనమాట. సో, దానికి సంబంధించిన ఇది. సో, వాళ్ళ మెమోలు రివైజ్ చేసి వాళ్ళకి మినిమమ్ మార్క్స్ దాంట్లో మెన్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో, ఇంకా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇమ్మీడియేట్‌గా మీరు ఇంటర్మీడియేట్ బోర్డుని సంప్రదించి వాళ్ళు మీకు మళ్ళీ వాళ్ళకు రిక్వెస్ట్ లెటర్ పెట్టినట్లయితే వాళ్ళు మీకు రివైజ్డ్ మెమో ఇస్తారు. ఆ మెమోని తీసుకెళ్ళి మళ్ళీ మీరు జోసా కౌన్సెలింగ్‌లో సబ్మిట్ చేయండి. అంటే వాళ్ళకి ఒక మెయిల్ పెట్టాలి. మీకు ఆల్రెడీ సీట్ వచ్చి ఉంటే అది రిజెక్టెడ్ అని మీకు దాంట్లో చూపిస్తుంటుంది. బట్ మీరు ఒక మెయిల్ పెట్టి వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టినట్లయితే మీ మెమో అటాచ్ చేసి మళ్ళీ వాళ్ళు రివైజ్ చేసి మీకు సీట్ అలాట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ సీట్స్ అవైలబుల్ ఉంటే. ఓకే. ఒకవేళ లేకపోతే మీరు సీసాబ్‌లో మీకు ఛాన్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ సీసాబ్‌లో మీరు ట్రై చేసుకోండి. అక్కడ కూడా మనకి అవైలబిలిటీని బట్టి మీ ర్యాంక్ బాగుండి ఉంటే అక్కడ సీట్స్ అవైలబుల్ ఉండి ఉంటే దాంట్లో మీకు డెఫినెట్‌గా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? రైట్. ఇక ఇక్కడ చూస్తే మనకి హైదరాబాద్‌లో డేటా సైన్స్‌లో ఉచిత శిక్షణ తరగతులు అని చెప్పేసి ఒక న్యూస్ ఉంది. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుద్యోగ యువతకు డేటా సైన్స్‌లో ఈ నెల 8 నుంచి 3 నెలల పాటు ఉచిత ఉపాధి శిక్షణను ఇస్తున్నట్లు సీనియర్ మేనేజర్ రాఘవేంద్రరావు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ బీటెక్, సిఎస్ఈ, ఈసీఈ, ఐటీ, మెకానికల్ పూర్తి చేసిన వారు శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. పేర్ల నమోదు ఇతర వివరాల కోసం 6302145503 అనే నంబర్ కానీ లేదనంటే 80190 50334 ఈ 2 మొబైల్ నంబర్స్ ఇచ్చారు. ఈ నంబర్స్‌కి మీరు కాల్ చేసి ఎవరైనా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది బీటెక్ అయిపోయిన వాళ్ళకి మీ ఫ్రెండ్సో, సిస్టర్సో, బ్రదర్సో ఎవరైనా ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో, వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ వస్తాయి, గైడెన్స్. తర్వాత మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సో, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీ అందరికీ మంచి సీట్లు రావాలి. మీరు కెరియర్‌లో మంచిగా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.